హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వైష్ణవదేవి టెంపుల్ అనమాట. ఈ వైష్ణవదేవి టెంపుల్ వచ్చేసి ఔరంగాబాద్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. వాలోజీ అనే ఏరియాలో ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను అదే ఏరియాలో ఉన్నాను. టెంపుల్కి దగ్గరలో ఉన్నాను అనమాట. ఒక 2-3 మినిట్స్లో అయితే టెంపుల్కి రీచ్ అయిపోతాను. ఈ టెంపుల్ పక్కనే ఒక ఫ్యాక్టరీ ఉందన్నమాట. ఆ ఫ్యాక్టరీ సంబంధించిన లారీలు ఇవన్నీ ఆ ఫ్యాక్టరీ వాళ్ళే ఈ టెంపుల్ని నిర్మించారనమాట. ఈ టెంపుల్ మొత్తం గ్లాస్తో నిర్మించారు. టెంపుల్ అయితే చాలా సూపర్గా ఉంది. నైట్ టైం అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఆ లైటింగ్ ఎఫెక్ట్కి ఆ గ్లాసులు అయితే మెరుస్తూ ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నామంటే టెంపుల్కి వెళ్ళే రూట్ అయితే వచ్చేసిద్ది. ఇదే టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళిపోవాలి. పైకి అయితే స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళిపోయామంటే పైన మనకైతే టెంపుల్ ఉంటుంది అనమాట. ఈ స్టెప్స్ పక్కన నుంచి టెంపుల్కి సంబంధించిన ఒక ఆఫీస్ అయితే ఉంటుంది. స్టెప్స్ ఎక్కేసి అలా పైకి వెళ్ళిపోయామంటే మనకి టెంపుల్ ఉంటుంది. ఇదిగో ఎంట్రన్స్లో అయితే మనకిట్ట స్టార్టింగ్లో అయితే 2 సింహం విగ్రహాలు ఉన్నాయి. దానికి పక్కనే సీతారామ లక్ష్మణ విగ్రహాలు అయితే ఉన్నాయి. అటు నుంచి కొంచెం మనం ముందుకు వెళ్ళిపోయామంటే వైష్ణవదేవి మాత విగ్రహం అయితే ఉంది. మనం అలా లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇదిగో అమ్మవారి విగ్రహం అన్నమాట. ఈ విగ్రహం వచ్చేసి మొత్తం పాలరాయితోనే నిర్మించారు. మంచిగా అయితే అమ్మవారికి అలంకరణ చేశారు. ఇది మొత్తం గాజు గ్లాసు లోపలే ఉందన్నమాట. మొత్తం క్లోజ్ అయిపోయి ఉంది. ఇక్కడైతే మళ్ళీ లోపలికి వచ్చి లెఫ్ట్ తీసుకున్నాక సీతారామ లక్ష్మణ హనుమంతుని విగ్రహాలు, పక్కన వెంకటేశ్వర స్వామి, దాని పక్కన బ్రహ్మ, అన్ని రకాల దేవుని విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ శివుని పార్వతి విగ్రహం కూడా ఉంది. ఈ విగ్రహాలన్నీ మొత్తం పాలరాలతోనే నిర్మించారు. మొత్తం నిర్మించేసి ఆ విగ్రహాలన్నిటినీ ఒక షెల్ఫ్లో పెట్టేశారనమాట. ఇక్కడైతే నాకు తెలియని దేవుని విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి. వాటిల్లో సగం పేర్లు కూడా నాకు తెలియవు. వినాయకుడి విగ్రహం చూసారా, చాలా బాగుంది. వినాయకుడి విగ్రహం పక్కనే రాధాకృష్ణ విగ్రహం పక్కన హనుమాన్ది అయితే అన్ని చోట్ల ఉందన్నమాట. ఈ గాజు గ్లాస్ వచ్చేసి చాలా కలర్ఫుల్గా ఉంది కాబట్టి నైట్ టైం లైటింగ్కి అయితే చాలా షైన్ వచ్చేస్తుంది అనమాట. డే టైం కన్నా నైట్ టైం చూడడానికి ఈ టెంపుల్ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఉన్న విగ్రహాల పేర్లు మీకేమన్నా తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అక్కడ సాయిబాబా విగ్రహం ఉంది. అలా కొంచెం ముందుకెళ్ళామంటే అమ్మవార్లు విగ్రహాలు అయితే ఉన్నాయి లైన్గా. దుర్గామాత విగ్రహం కూడా ఉంది. ఈ దేవత విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి అన్నమాట. లాస్ట్లో మనకి సరస్వతీదేవి విగ్రహం కూడా ఉంది. ఈ టెంపుల్ మొత్తం వచ్చేసి సేమ్ ఇదే డిజైన్తో ఉంటుంది. దర్శనం అయిపోయాక ఎదురు ఒక పెద్ద గార్డెన్ ఉందన్నమాట. నేనైతే ఆ గార్డెన్ చూడడానికి వచ్చాను. ఈ గార్డెన్లో అన్ని కోకోనట్ ట్రీసే ఉన్నాయి. అట్టనే ఇది ఒక క్యాంటీన్ అనమాట. క్యాంటీన్ కూడా ఉంది గార్డెన్లో. చాలా పెద్ద గార్డెన్ ఉంది ఇక్కడ. పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి. ఈవినింగ్ పూట పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చామంటే ఫ్రెష్ ఎయిర్లో మంచిగా ఆడుకుంటారు పిల్లలు. మొత్తం చాలా పచ్చగా ఇదా ఉంది. పార్క్ అయితే సూపర్గా ఉంది. గోదావరిలో కొబ్బరి చెట్లు ఉన్నట్టు ఈ గార్డెన్ మొత్తం అయితే కొబ్బరి చెట్లతో నింపేశారు. చూడ్డానికైతే చాలా బాగుంది. ఈ పార్కులోనే ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట. ఇది కంప్లీట్గా పాలరాలతోనే నిర్మించారు. అక్కడ వైష్ణవదేవి టెంపుల్ ఉంది కదా, సేమ్ అట్టానే ఇక్కడ కూడా ఇంకొక టెంపుల్ ఉంది. ఇదిగో చెప్పాను కదా, ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది దేవుళ్ళ పేర్లు అయితే నాకు తెలీదు. మీకు ఎవరైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఇంకో టెంపుల్ అనమాట. సేమ్ అక్కడ అట్టా ఉందో యాస్టీజ్గా ఇక్కడ కూడా అట్టానే ఉంది.
ఈ విగ్రహం వచ్చేసి వారాహి దేవత. అలా కొంచెం ముందుకెళ్ళిపోయామంటే బ్రహ్మంగారి విగ్రహం కూడా ఉంది. ఇలా ఇక్కడ అన్ని రకాల దేవుని విగ్రహాలు ఉన్నాయి. మెయిన్ ఇక్కడైతే ఒక పెద్ద విగ్రహం ఉంది విష్ణువుది. అదైతే చాలా హైలైట్ అన్నమాట. ఈ విగ్రహాలని ఎవరు టచ్ చేయకుండా మొత్తం గాజు గ్లాస్తో డోర్స్ నిర్మించేశారనమాట. ఇక నేను చెప్పాను కదా, ఇక్కడైతే ఒక పెద్ద విగ్రహం ఉంది. ఇదైతే హైలైట్ అన్నమాట. చాలా బాగుంది చూడడానికి కూడా. ఈ టెంపుల్ ఎండింగ్కి అయితే వచ్చేసాము. ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళిపోయామంటే మనకి బయట ఒక శనిదేవుని మందిరం ఉందన్నమాట. మనం అది కూడా చూసేసి దాని పక్కన మనకు ఇంకొక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కూడా చూసుకోవచ్చు. ఈ టెంపుల్ పైన వ్యూ అయితే చూడండి, మొత్తం గ్లాస్తోనే నిర్మించారు. ఆ గ్లాస్ కూడా కలర్గా గ్లాస్తో అయితే నిర్మించారు. ఇది మొత్తం పైన అన్నమాట మనకి వ్యూ పాయింట్. చాలా బాగుంది పైన రూఫ్ అయితే చూడడానికి. ఇది వచ్చేసి శనిదేవుని టెంపుల్ అన్నమాట. ఇట్లా మనం స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళిపోయి మనం ఇందులో ఆయిల్ పోసేసామంటే డైరెక్ట్గా ఆ విగ్రహం మీదకి వెళ్ళిపోతుంది అన్నమాట. అక్కడ ఒక బిందె ఉంది కదా, ఆ బిందెలోకి ఆయిల్ వెళ్ళిపోతుంది. ఆ బిందెలో నుంచి డైరెక్ట్గా మనకున్న అక్కడ విగ్రహం మీద పడుతుంది అన్నమాట. అటు ఎదురుగానే ఒక చిన్న శనిదేవుని విగ్రహం అయితే ఉంది. ఆ శనిదేవుని మందిరం పక్కనే మరొక టెంపుల్ ఉందన్నమాట. సేమ్ ఈ టెంపుల్ కూడా అట్టానే ఉంది. మనకైతే ఈ టెంపుల్ పైన వ్యూ పాయింట్ అయితే కొంచెం డిజైన్ చేంజ్ చేశారు. ఆ పెద్ద పెద్ద లైటింగ్ గ్లాసెస్ అయితే చూసారా. ఇది వచ్చేసి సూర్య భగవాన్ విగ్రహం అనమాట. ఇది వచ్చి మెయిన్ టెంపుల్కి సెంటర్లో పెట్టారు. మళ్ళీ దాని చుట్టూ మనకి దేవుని విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే వేరే దేవుని విగ్రహాలు అయితే ఉన్నాయి. మెయిన్ ఇక్కడ హనుమాన్ విగ్రహం అయితే చాలా బాగుంది. హనుమాన్ విగ్రహం పక్కనే వినాయకుడి విగ్రహం ఉంది. చెప్పాను కదా, నాకు ఇట్లో చాలామంది దేవుని విగ్రహాలు అయితే తెలియదు. ఇక్కడైతే ప్రతి విగ్రహాల దగ్గర ఆ దేవుని యొక్క పేర్లు అయితే మనకి హిందీలో అయితే రాసి ఉన్నాయి. ఇది వచ్చేసి గార్డెన్కి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఇందాక మనం కొన్ని టెంపుల్స్ అయితే చూసాం కదా, ఆ టెంపుల్స్ అన్నీ ఈ గార్డెన్లోనే ఉన్నాయి. ఈ పార్క్ అయితే మనకి ఎర్లీ మార్నింగ్ 8కి అయితే ఓపెన్ అవుతుంది. 8 to నైట్ 9 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. ఈ పార్క్ అయితే చాలా పెద్దగా ఉంది. ఎన్ని ఎకరాలు ఉండిద్దో కూడా ఐడియా లేదు. చాలా పెద్దగా ఉంది. అయితే టెంపుల్కి వెళ్ళడానికి ఒక 5 minutes అయితే పట్టింది. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోయి మనం కొంచెం ముందుకు వెళ్ళిపోయాక లెఫ్ట్ తీసుకున్నామంటే లెఫ్ట్లో మనకి టెంపుల్ ఉంటుంది అన్నమాట. మనం ఇందాక చూసిన టెంపుల్ అక్కడదే. ఇక్కడ పిల్లలు ఆడుకునేవి కొన్ని వస్తువులు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ పార్క్ లోపల మామిడికాయ చెట్లు కూడా ఉన్నాయి అన్నమాట. మామిడికాయ చెట్లకి మామిడికాయలు కూడా ఉన్నాయి. ఎదురుగా కనిపించేది టెంపుల్. ఇందాక మనం ఆల్రెడీ వీడియోలో చూసాం కదా, అదే ఈ టెంపుల్ అన్నమాట. మొత్తం పాలరాతితోనే ఉంది. ఇక్కడైతే ఒక కొత్త టెంపుల్ నిర్మిస్తున్నారు. అదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది మొత్తం కూడా పాలరాయితోనే నిర్మించారు. చాలా చిన్నగా కూడా ఉంది. ఇది ఏ టెంపుల్ కానీ
ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తూ ఉంది. ఇక్కడి నుంచి మళ్ళీ కొద్దిగా ముందుకు వెళ్ళామంటే ఈ మనం ఇందాక చూసిన టెంపుల్స్ అన్నమాట. మెయిన్ బయట ఎంట్రన్స్ ఇదనమాట. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయామంటే ఇందాక మనం చూసిన విగ్రహాలన్నీ లోపల ఉంటాయి. దీని వరుసగా లైన్గా ఉన్నాయి అన్నమాట 3 టెంపుల్స్. ఈ టెంపుల్ పక్కన శనిదేవుని టెంపుల్, మళ్ళీ శనిదేవుని పక్కన ఇంకొక టెంపుల్ ఉందన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా.